మెడిసిన్ కాలేజ్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని కట్టించే నాదుడే లేడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా దాతుంటే ముందరకు వచ్చి, ఎందుకంటే 90% వర్క్ అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుండి 65 రోజుల నుండి దీన్ని ఒక ఇటుక పిల్ల కూడా కట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా దాతుంటే మెడిసిన్ కాలేజ్ అయిపోతే కన్నా మనకు హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ పిల్లలు మెడిసిన్స్ అయిపోయిన పిల్లలంతా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై, కలకత్తా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మొత్తం ఇండియాలో ఏరే రాష్ట్రాలకు పోయి చదువుకుంటారు. అదే మన రాష్ట్రంలో చదువుకుంటే మనకే గ్రోత్ వస్తుంది కదా. అక్కడ పోయి చదువుకున్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటే మన రాష్ట్రానికి గ్రోత్ వస్తుంది కదా. అందుకు ఈ చంద్రబాబు నాయుడు పేరైనా పెట్టుకోవచ్చు, లోకేష్ పేరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే విగ్రహాలు పేరు పెట్టినప్పుడు పగలగొట్టినారు వీళ్ళంతా. ఎందుకంటే మెడిసిన్ కాలేజ్ వైఎస్ఆర్ పేరు పెట్టింటే పగలగొట్టారు. పగలగొడితే తప్పేం కాదు, కానీ వీళ్ళ పేరు పెట్టుకొని దీన్ని కట్టించు కదా. ఎందుకంటే బడ్జెట్ లేదని చెప్తున్నాడు. బడ్జెట్ లేనప్పుడు మీరు ఆ రోజు ఓదరగొట్టారు. ఎన్టీవీ, టీవీ5 వీళ్ళంతా మేము అది వస్తే ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని. ఏం చేశారంటే చేసింది ఏదంటూ ఏమి లేదు. అందుకు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఈ చంద్రబాబు నాయుడు అతికి మించిన అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే పదవిలోకి రాలని ఏదైనా చెప్తానే ఉంటాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయనకు పదవి ముఖ్యము. ఇప్పుడు ఆయన బిజినెస్ పెంచుకుంటూనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళు ప్రజాసేవ చేద్దామని ఏమనుకోడు. ఆయన బిజినెస్ పెంచుకుంటూ